రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైనా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాతైనా పదే పదే ఆ రెండు పత్రికలు అని చెప్పి అప్పుడు ఈ టీవీ ఛానల్ లేవుగా. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉండే. అందుకని ఆ రెండు పత్రికలు అని పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా సందర్భాల్లో ఆ 2 పత్రికల పైత్యం ఏంటి అనేది అప్పుడు చాలామందికి అర్థం కాలే. ఇప్పుడు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పత్రికల ముసుగులో, టీవీ ఛానళ్ళ ముసుగులో వాళ్ళ పైత్యం ఏ స్థాయిలో ఉందో, వాళ్ళ పిచ్చి ఏ స్థాయిలో ఉందో, అసలు వాళ్ళని జర్నలిస్టులు అనడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. అంత దారుణంగా ఆ మీడియా హౌస్ అని పేరు పెట్టి పార్టీల కన్సల్టెన్సీ పని, ఇంకా అంతకుమించి కఠినమైన పదాలు వాడాలి కానీ మన చేత కాదు. ఆ పని చేసుకుంటూ పోతున్నారు. చివరికి ఆ 2 పత్రికలన్న తెలుగుదేశం పార్టీ పత్రికలను బహిష్కరించండి అని చెప్పి తాజాగా తెలుగుదేశం పార్టీకి అంటే ఒక అనుకూలమైన వ్యక్తిగా ముద్రపడ్డ ఆయన ఎవరో ఆయన ఉన్నాడు కదా, భారత చైతన్య యువజన పార్టీ అని బోడె రామచంద్ర యాదవ్ అని గుర్తుండే ఉంటారు. కేంద్రమానికి ఇంతకుముందు వై సెక్యూరిటీ కూడా ఇచ్చిన ఆపకి గన్మెన్లను పొంగనూరు ఆయన అనుకుంటారు. భారత చైతన్య యువజన పార్టీ అని పెట్టిండు బోడె రామచంద్ర యాదవ్. తాజాగా గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో బీసీ సింహగర్జన మహాసభను ఒకటి ఏర్పాటు చేసి ఆ సభలో ప్రసంగించినటువంటి ఆయన ఆ 2 పత్రికలు అని చెప్పి ఆ పత్రికల పేర్లు చెప్పి మరి వాటిని బహిష్కరించండి, వాళ్ళు దళితులకు బీసీలకు పూర్తి వ్యతిరేకులు, కులంపిచ్చి ఉన్నోళ్ళు వాళ్ళు తప్ప ఇంకెవరు బాగుపడకూడదని చెప్పి వాళ్ళ ఆలోచన. ఎవరైనా ఒక బీసీ నాయకుడు ఎదుగుతూ ఉన్నాడు అంటే వాళ్ళు సహించలేరు. వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేక కథనాలు రాస్తారు. వాళ్ళు మోసే పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఎవరైనా నాయకుడు ఎదిగినా వాళ్ళు సహించలేరు. వాళ్ళ కులం వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఆ పార్టీలు నడుపుతుంటే దానికి వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూనే బీసీ నాయకులు ఎవరైనా ఉండాలి. అలా కాకుండా కాసింత స్ట్రెయిన్ అయితే వాళ్ళు తట్టుకోలేరు. ఏది బుద్ధి పెడితే అది అడ్డమైన స్టోరీలన్నీ నడుపుతారు, దారుణంగా టార్గెట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం మాత్రమే బాగుండాలనుకుంటారు. అటువంటి పత్రికలను మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి పత్రికలను ఇమ్మీడియట్గా నిషేధించాలి. అలాంటి పత్రికలు నిషేధిస్తేనే మన ఆత్మగౌరవం నిలబడుతుంది. అటువంటి పత్రికలను నిషేధిస్తేనే మన దగ్గర నుంచి కూడా నాయకత్వం అనేది బయటకు వస్తుంది అని చెప్పి ఆ 2 పత్రికలను ఖచ్చితంగా నిషేధించండి బీసీలందరూ అని చెప్పి ఆ బోడి రామచంద్ర యాదవ్ ఒక పబ్లిక్ ఈవెంట్నే హోల్డ్ చేసుకుంటూ చాలా ఉద్వేగంగా ప్రసంగించుకుంటూ చేసిన వ్యాఖ్యలు అవి.